ఇంకా ప్రభునందు 4 ప్రియులారా, దేవుని వాక్యములో నుండి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకున్న సంగతిని చదువుకుందాం. తరువాత మిగిలిన సంగతిని చదువుకుందాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవా, మహిమగల మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగములను బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మీ నామ మహిమార్థమై కొన్ని విషయాలు తేటగా ధ్యానము చేయనయుంటుండగా మాతో మాట్లాడండి. మా భక్తి జీవితానికి చక్కని బలాన్ని చేకూర్చండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఈ జకర్యా గ్రంథములో నుండి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు మనం వినడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు మనము ఈ గ్రంథంలో 4 వర్తమానాలు మనం విన్నట్టు నాకు గుర్తు. కాబట్టి ఈ జకర్యా గ్రంథములో 2 నుండి 6 వచనాలలో దేవుని వైపుకు తిరుగుడని ఆహ్వానం. దేవుని వైపు తిరుగుడి అని ఆహ్వానాన్ని మనము చూచాం. 3వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పదం 3 సార్లు ఉంటే ఈ గ్రంథమంతటిలో 50 సార్లు ఉన్నదని మనం విన్నాం. 4వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మీ పితరుల వంటి వారై ఉండరాదు అని హెచ్చరించుచూ ఉన్నాడు. మీ పితరుల వంటి వారై మీరుండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఈ పితరుల స్థితి మనము ముందుగానే విన్నాం కదండి. గత వర్తమానములో యెహోవా పితరుల యందు బహుగా కోపించెను. ఆ కోపించుటకు కారణాలేంటో మనం విన్నాం. చాలా కారణాలు విన్నాం. కోపించడానికి కారణాలు మనం విన్నాం. అందుకే 4వ వచనంలో అన్నాడు, మీరు మీ పితరుల వంటి వారై ఉండరాదు. ఎందుకంటే వారు ప్రవక్తల సందేశములు వినక, ప్రవక్తల సందేశములు వినక వారి దుష్క్రియలు మార్చుకొనక ఉన్నందువలన శిక్షకు గురి అయిరి. అలాగు వినని ఎడల దేవుని శిక్ష వీరి మీదికి కూడా వచ్చినప్పుడు వీరు మొర్రపెట్టినా దేవుడు ఆలకించడు అని జకర్యా చాలా వివరంగా తేటగా చెప్పాడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం విన్నప్పుడు, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు.
అయితే వారు ఆలకింపక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురిబిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. వారు మూర్ఖులై వినకుండా చెవులను మూసుకొన్నారు అన్నాడు. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండా హృదయాన్ని కురువిందము వలె కఠినపరుచుకొన్నారు అన్నాడు. అందుకే నేను పిలిచినప్పుడు వారు వినలేదు, వారు పిలిచినప్పుడు నేను వినను అని చెప్తున్నాడు. అంతే. కాబట్టి విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. సామెతల గ్రంథములో కూడా మనము చూడవచ్చు. మొదటి అధ్యాయం, సామెతల గ్రంథములో మొదటి అధ్యాయములో కొన్ని విషయాలు మనము గమనించవచ్చు. 24 నుండి 33 వరకు ఆయన ఉపదేశమును అంగీకరిస్తే ఎలా ఉంటుందో, అంగీకరించకపోతే ఎలా ఉంటుందో చెప్పాడు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చునప్పుడు, సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగినుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎంత స్పష్టంగా చెప్పాడండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 24 నుండి 33 వచనాలు ఎంత స్పష్టంగా, వెరీ క్లియర్గా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. ఇంత తేటగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడే. ఎంత విచారకరం ప్రియులారా. మనకు తెలుసు కదా, పాతాళములో ధనవంతుడు మొర్ర పెట్టినను అతనికి కనికరం దొరికిందా? కనికరము దొరకలేదు. అలాగే వీరు వినకపోతే వారి గతి కూడా ఇంతే అన్నట్లు దేవుని వైపు తిరుగుట మేలు అని ఆయన హెచ్చరించుచూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి. గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. అగ్నిగుండాన్ని తప్పించుకోలేం నిర్లక్ష్యము చేస్తే అని చెప్పాడు హెబ్రీ పత్రిక 2:3లో. కాబట్టి వారిని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం.
ఇక 5వ వచనంలో ఏమన్నాడు? మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? మీ పితరులు ఏమైరి? పితరులు నశించిరి. పితరులు ఏమయ్యారండి? నశించారు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించున్నట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. దీని అర్థం ఏంటి? పితరులు నశించిపోయారు, శేషము లేకుండా పాడు చేశారు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించాడు. అసలు ఎంత ఖచ్చితంగా ఉన్నాడండి దేవుడు. నాకు ఈ వచనాలు చదువుతా ఉంటే దేవుడు ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడు. దేవుడు ఎప్పుడూ కూడా ముందే విషయాన్ని చెప్తాడు. అది గాని వినకపోతే వారి మీద వేటు వేస్తాడు. కొంతమంది అంటారు, మరి అది కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు కదా, ఇప్పుడు ఎందుకు వారి మీద ఇలాంటి ఉగ్రత రావాలి అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. మరి ముందు చెప్పిన మాట వినాలి కదా, చెప్పినప్పుడు లోబడాలి కదా, దానికి విధేయులు అవ్వాలి కదా, దానికి అనుకూలులు అవ్వాలి కదా, దిద్దుకోవాలి కదా, మార్పు చెందాలి కదా. అంటే మనం ఎప్పటి వరకైనా మనం ఏం చేసినా అంత చెల్లుబాటై చివరి వరకు ఆయనకు వ్యతిరేకమైన పని చేస్తూనే చివరిలో క్షమించమంటే మరి ఇంతకాలం చెప్పి 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 ఆయనకి విసుగు రాదా? ప్రియులారా, జాగ్రత్త పడాలి. ప్రవక్తలు కూడా నిత్యము ఉండరు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 52వ వచనములో ప్రవక్తలు నిత్యము ఉంటారా అండి? వారు కూడా నిత్యము ఉండరు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడిన సందర్భంలో ఏమన్నాడు? 8:52. అందుకు యూదులు, నీవు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు అన్నాడు. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. వారే ఒప్పుకున్నారు కదా యూదులు. ప్రవక్తలు చనిపోయారు అంటున్నారు వాళ్ళు. యేసు ప్రభువును గురించి వారికి తెలియక నీవు దెయ్యం పట్టిన వాడవు అన్నారండి. యేసు ప్రభు దెయ్యం పట్టినవాడా? వారికి అర్థం కాదు. మన సంగతి అర్థం కానంతసేపు వాళ్ళకి అలాగే కనపడతా ఉంటుంది. వాళ్ళకి అర్థం చేసుకునే మనసు ఎక్కడుంది? అసలు దెయ్యాలు పట్టినోడిని వదలగొట్టినందుకు, ఏమండి, దెయ్యాలు పట్టినటువంటి సేనా దెయ్యాలు పట్టిన వారిని వదలగొట్టినందుకు యేసు ప్రభువుని వారి ప్రాంతమును విడిచిపెట్టి, వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. అవునా కాదు? అంటే వాళ్ళకు దెయ్యాలతో ఉండడమే ఇష్టం. పుతోను దెయ్యం పట్టిన ఆ చిన్నదానిని పౌలు ప్రభువు పేరట బాగు చేసినప్పుడు వారిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. అవునా కాదా? చూడండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు వారికి లాభాన్ని సంపాదిస్తున్నారని ఆలోచన. ఈవేళ చాలామంది దెయ్యాలతో నేను నింపబడాలనుకుంటున్నారు. ఎవరైనా ఒకరు మంచి చేయాలని వారి మధ్యకు వెళితే వాళ్ళకి ఇష్టం ఉండట్లే, రానీరు. కొన్నిసార్లు రానీరు, కొన్నిసార్లు ఒకవేళ వచ్చినా వాళ్ళ మీద వ్యతిరేకతలు, ఎన్ని నిందలు, ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు. ఇవన్నీ ప్రభువు మనకు చాలా చక్కని పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు. సరే ప్రియులారా, మానవులు అస్థిరులు. స్థిరమైన నివాసం అనేది మనకిక్కడ లేదు. ఉందా? హెబ్రీ పత్రిక 13:14 ప్రకారం నిలువరమైన పట్టణం మనకిక్కడ
లేదు గనుక అస్థిరుడైన మానవుడు ప్రభువుకు మనస్సిచ్చి స్థిరమైన స్వాస్యాన్ని పొందడం అనేది అది మనకెంతో దీవెనకరం. హెబ్రీ పత్రిక 13:34లో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-5 వచనాలలో మనము చూస్తాం. కనుక ప్రతి వ్యక్తి ఆ విధంగా సిద్ధపడ్డారు. పితరులు నశించిపోయారు. ఎప్పటికైనా మనము కూడా నశించిపోతాం. మనము కూడా ఎప్పటికైనా నశించిపోతాం. చావు ఖాయమా, సంసారం ఖాయం అంటే చావే ఖాయం. కాబట్టే ప్రియులారా, మనము నశించిపోతాము గనుక నశించిపోని దేవుని రాజ్యానికి నిత్యము వారసులుగా ఉండాలనే సత్యాన్ని చెప్పాడు. ఇక 6వ వచనంలో 6వ వచనం జకర్యా గ్రంథం 6వ వచనంలో చెప్పబడిన మాట ఏమన్నాడు? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని వారు చెప్పుకొంటున్నారు. ఇక్కడ నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యము నశించదు, అది తప్పక నెరవేరునని వివరించుచున్నాడు. అర్థమైందండి? దేవుని మాట ఎన్నటికీ నిరర్ధకము కాదు, అది నశించదు, అది నిత్యము నిలిచేది. యెషయా గ్రంథములో 40వ అధ్యాయం 6-8 వచనాలలో వ్రాయబడిన మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 వచనాలలో వ్రాయబడినటువంటి ఆ మాట మనము ఎరుగుదుం. ఆలకించుడి ప్రియులారా, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమియు ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. నిలిచేదేది? దేవుని వాక్యము నిత్యము నిలుచును. గుర్తుపెట్టుకుందాం. మిగతాదేది కూడా నిత్యము నిలిచేది కాదు. ఒకానొక దినాన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రియులారా 35వ వచనమా, 24:35లో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూశారా? భూమి ఆకాశములు గతిస్తాయి, నా మాటలు ఎప్పుడు గతించవు. కనుక గతించని మాటల పట్ల మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఈ మాటను ఆధారం చేసుకొని యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఎప్పుడో మొదటి శతాబ్దంలో ఆయన మాట్లాడిన మాటలు అవి అలాగే రికార్డు ఉంటాయని చెప్పేసి అన్నట్టు ఇప్పుడు శాటిలైట్స్ పంపించారట. శాటిలైట్స్ పంపించి ఆయన మాటల్ని రికార్డ్ చేయాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదిగోండి, భూమి ఆకాశాలు గతించిపోతాయి, నా మాటలు ఎన్నడూ గతించవని. అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి రికార్డ్ చేయాలని వారు ఆలోచన చేస్తున్నారని నేను విన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము విషయాన్ని ఆలోచన చేయాలి. మన ప్రియ ప్రభువును గురించిన సంగతి ఎంత మంచి మాట. దేవుని వాక్యము నశించదు, ఎందుకంటే వాక్యం స్థిరమైనది అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అండి.
వాక్యము స్థిరమైనది అని చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయములో 19వ వచనములో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఉన్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అన్నాడు. ఇది ఒక వర్తమానమేనండి. ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్తమానం. కాబట్టి దేవుని వాక్యము నశించదు, అది తప్పనిసరిగా నెరవేరుతుంది. భూమి ఆకాశాలు నశించినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు. వాక్యము స్థిరమైనది. వాక్యమే దేవుడు. ఆ వాక్యమునందు నమ్మిక ఉంచాలి, లక్ష్యం ఉంచాలి, అప్పుడు మీకు మేలు కలుగుతుంది అని చెప్పారు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా బయటి విషయాలు ప్రసంగాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, మీరు వాక్యం చెప్పండి బ్రదర్. ఒక ప్రసంగికుడు చాలా చక్కగా చెప్పాను అనుకొని ప్రసంగం అయిపోయిన తర్వాత దిగిపోయి వచ్చేస్తా ఉంటే అందరూ వెళ్ళిపోయారు. ఆయన ముందు పుల్పిట్ దగ్గర ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు. ముగించబడింది, వెళ్ళిపోతున్నారు. ఆఖరిలో ఒక ముసలమ్మ నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే, అమ్మా ఈరోజు ప్రసంగం బాగుందా? నా మట్టుకైతే నేను చాలా బాగా చెప్పాను అనుకుంటున్నానమ్మా. అందరికీ బాగా ప్రయోజనకరంగా ఉందా అనంటే ఆమె ఒక్క మాట అందంట, బాబు వర్తమానం నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడలేదా అందంట. ఏమందండి? బాబు వర్తమానం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడలేదా అందంట. ఇప్పుడు చెప్పండి. ఆయన అనుకున్నాడు, నేను ఎంతో బాగా చెప్పాను, నేనెంతో ఉన్నతంగా చెప్పాను, వచ్చిన ప్రజలందరినీ ఆహా ఓహో అని అన్నట్టుగా చెప్పేశాను, ఉర్రూతలు ఊగించేశాను, లేకపోతే ఉజ్జీవింపజేసేశాను. అబ్బా అబ్బా అనుకుని వచ్చిన వ్యక్తికి నిప్పు మీద నీరు జల్లినట్టు అయిపోయింది. నిజమే, కొంతమంది అట్లనే అనుకుంటూ ఉంటారు. ప్రియులారా జాగ్రత్త, బయట విషయాలు చెప్పి వాక్యం చెప్పానంటే తప్పు కదా. కాబట్టి వాక్యాన్ని వాక్యంగానే మనము చెప్పాలి. వాక్యములో ఉన్న వాస్తవాలు ప్రజలకు అందజేయాలి. ప్రభువుకి ఎలాగూ మహిమ తేవాలో అలాగున మహిమ తేవాలి. ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో ప్రభువుకు మనము మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నామని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, వాక్యము స్థిరమైనది, దానిని అంగీకరించాలి. స్థిరమైన వాక్యం వైపు ప్రజలను మళ్ళించాలి. వాక్యం వైపు మళ్ళించాలి. వాక్యం ఇలా చెప్తుంది, ఈ ప్రకారంగా చెయ్యండి. అంతేగాని ఈవేళ ఏ ప్రసంగికుడైనా ఏ బోధకుడైనా తన వైపు ఆకర్షింపజేసుకుంటున్నారు కానీ దేవుని వైపు ఆకర్షింపజేయటం లేదు. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి? ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారే కానీ దేవుని వైపు తిప్పుకుంటున్నారా? దేవుని వైపు త్రిప్పడం లేదండి. తమ వైపు తిప్పుకుంటున్నారు ప్రజల్ని. రకరకాల మాటలు చెప్పి తమ వైపు తిప్పుకుంటున్నట్లుగా మనము చూడవచ్చు. కనుక అలాగూ కాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఇక 7వ విషయానికి వచ్చినట్లయితే, చెరలోనున్న యూదుల సంభాషణ అనేది అక్కడ కనబడుతుంది. వీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? 6వ వచనంలో, మన ప్రవర్తన బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఇప్పుడు దేవుడు దేనిని బట్టి మనకి ఏది చేస్తాడు చెప్పండి? ఏమండి చెప్పండి. మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడు. యూదుల సంభాషణ చూసారా? మనం ఎలా ప్రవర్తించామో, మన క్రియలేంటో వాటిని బట్టే ఆయన ఏం చేయదలుస్తాడో
ఆ ప్రకారంగా ఆయన చేస్తాడు. ఇది ఎంత గొప్ప ఆదరణకరమైన మాట అండి. ఆనందకరమైన మాట అండి. ఆప్యాయతతో పలకరించినట్లుగా లేదండి ఈ మాట? మన క్రియలకు తగినట్లుగా ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అని వారే చెప్పుకుంటున్నారు. నిజం ప్రియులారా, మన క్రియలకు తగ్గట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చాడు. చెరలోనున్న యూదులు వారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనకు కూడా గొప్ప పాఠమే. మన ప్రవర్తనను బట్టి యెహోవా మనకు చేయదలసినంతయు చేయుచున్నాడని వారు చెప్పుకుంటున్నారు. యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం 31వ వచనం. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. ఏమండి, దేవుడే కాదు, జాగ్రత్తగా వినండి. మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకుంటారు. మీరు చేసిన పాపాలను బట్టే మీరే అసహ్యించుకుంటారు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి రేపు మానవునికి అసహ్యం అనిపిస్తుంది అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము చూస్తున్నాం. ఎందుకంటే శిక్ష అనుభవించుచుండగా దుష్క్రియలు మనసుకు వచ్చుచూ ఉండును. ఏమండి, శిక్ష అనుభవిస్తూ ఉండగా దుష్క్రియలు అనేవి మనసుకు వస్తూ ఉంటాయి. కనుక నరక శిక్షకు గురి కాకముందే దేవుని వర్తమానము అంగీకరించుట ఆశీర్వాదకరం. భూమి ఆకాశములు నశించినను దేవుని వాక్యము తప్పక నెరవేరునను సత్యము తేటపరచబడుచున్నది. ఈ సందేశములోని సారాంశం, పితరులు వాక్యము విని అవిధేయులైరి. వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ప్రవక్తలను దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. పెందలకడనే పంపిస్తా ఉన్నాడు. వారిని హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, వారిని తిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా వారు అవిధేయులై శిక్షకు గురి అయిరి. వారు నశించినను దేవుని వాక్యము నశించలేదు. చూడండి, వారు నశించిపోయినా దేవుని వాక్యము నశించలేదు. కనుక మీరు కూడా వారి వలె అవిధేయులై శిక్షకు గురి కాకుండా స్థిరమైన వాక్యమును అంగీకరించి దేవుని వైపు తిరుగుడి. అప్పుడు మీరు ఆదరించబడుదురని తేటగా ఈ సత్యమును అందించుచూ ఉన్నాడు. దైవ సందేశము అందించవలసిన క్రమం ఇది అండి. అవిధేయుల శిక్ష, విధేయత వలన కలుగు రక్షణ, దేవుని వాక్యము యొక్క విలువ. అర్థమైందండి? అవిధేయులకు శిక్ష, విధేయులకు రక్షణ. కనుక తక్షణమే శిక్ష నుండి తప్పించుకొని రక్షణ పొందాలి. ఇదే ఈ సందేశం యొక్క ముఖ్య అంశం. ఈ సందేశం యొక్క ముఖ్య అంశం. ఇక ప్రియులారా, 7 నుండి జకర్యా గ్రంథం రండి. 7 నుండి 17 వచనాలు. 7 నుండి 17 వచనాలు కొద్ది భాగము చదువుతాను. 7 నుండి 17 వచనాలు. మరి సమయ భావాన్ని బట్టి మనము చదువుకుందాం. మరియు దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరం శబాటు అను 11వ నెల 24వ దినము యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా
అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాటలాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతుననెను. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. సరే ప్రియులారా, ఇక్కడ గొంజి చెట్లలోనున్న యెహోవా దూత 7 నుండి 17 వచనాలు. గొంజి చెట్లలోనున్న యెహోవా దూత. ఇక్కడ వరుసగా జకర్యాకు 8 దర్శనములు కలిగినట్లు చూచుచూ ఉన్నాం. జకర్యాకు 8 దర్శనాలు కలిగాయి. ఈ 8 దర్శనాలలోనున్న ముఖ్యాంశములు ఏంటి? ఈ 8 దర్శనములలోనున్న ముఖ్యాంశములు ఏంటి? అనుకుందాం పోనీ. ఈ 8 దర్శనములలోనున్న ముఖ్యాంశములు. ఒకటి దేవాలయము కట్టుటకై ప్రోత్సాహము లేక పురికొల్పు. దేవాలయము కట్టుటకై ప్రోత్సాహము లేక పురికొల్పు. 2 మెస్సయాను గూర్చిన సంగతులు. రెండవది మెస్సయాను గూర్చిన సంగతులు. ఇక మూడవది భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు కలుగబోవు విమోచన మహిమ. భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు కలుగబోవు విమోచన మహిమ. 4 అవిధేయులకు కలుగు తీర్పు. అవిధేయులకు కలుగు తీర్పు. ఈ 8 దర్శనములలోనున్న ముఖ్యాంశములు ఎన్నండి? 4. 1 దేవాలయము కట్టుటకైన ప్రోత్సాహం లేక పురుకొల్పును మనము చూస్తున్నాం. రెండవది మెస్సయాను గూర్చిన సంగతులు మనము గమనిస్తాం. మూడవది భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు కలుగబోవు విమోచన మహిమను గూర్చిన సంగతులను గమనిస్తాం. ఇక 4వది అవిధేయులకు కలుగు తీర్పును గూర్చిన సంగతులు మనము గమనిస్తాం. 8 దర్శనములలోనున్న ముఖ్యాంశములు. ఇప్పుడు దర్శనములు కలిగిన సమయం. దర్శనములు కలిగిన సమయం. ఈ దర్శనములు కలిగిన సమయం ఎప్పుడు? 1వ అధ్యాయం 8వ వచనములో, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను అన్నాడు. ఒక రాత్రిలోని 8 దర్శనములు కలిగెను. ఒక్క రాత్రిలోని 8 దర్శనములు కలిగాయి. 2 5 కృపను గూర్చిన దర్శనములు, 3 తీర్పును గూర్చిన దర్శనములు. ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను మీకు. 5 కృపను గూర్చిన దర్శనములు, 3 తీర్పును గూర్చిన దర్శనములు. దర్శనములలోనున్న ముఖ్యాంశములు. దర్శనములు కలిగిన సమయం. ఇక మొదటి దర్శనములోని వివరములు. మొదటి దర్శనములోని వివరములు.
ఈ మొదటి దర్శనము మిగిలిన దర్శనములన్నింటికి తాళపు చెవులు తాళపు చెవి వంటిది. మొదటి దర్శనం మిగిలిన దర్శనములన్నింటికి తాళపు చెవి వంటిది. ఇందులో కొన్ని సత్యాలున్నాయి, మనము ధ్యానం చేద్దాం. ఇందులో ఉన్న ఈ సత్యాలు మనము ధ్యానం చేద్దాం. అందులో ఒకటి 9వ వచనంలో, అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాటలాడు దూత ఇవి ఏమి అయినది నీకు తెలియజేసేదను. అంటే ఒకటి దర్శనాలు వివరించేది ఎవరు? 8 దర్శనాలు కలిగాయి. దర్శనాల యొక్క సమయాన్ని విన్నాం. ఏమండి, ఆ దర్శనములోని వివరాలు మనం వింటున్నాం. ఇప్పుడు ఆ దర్శనమును వివరించింది ఎవరు? దూత. దర్శనములు వివరించు దూత. 9వ వచనంలో మనం చదువుకున్నట్టు, నాతో మాటలాడుచున్న దూత, ఈ దూత దర్శనము వివరించు దూత. ఈ దూత 6వ అధ్యాయం వరకు కనబడుచూనే ఉన్నాడు. ఈ దూత ఎప్పటి వరకు? 6వ అధ్యాయం వరకు ఆయన కనబడుచూనే ఉన్నాడు. ఎక్కడెక్కడ కనబడ్డాడు చదువుకుందామా? చూడండి, మొదటి అధ్యాయం 14వ వచనం. కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను. నాతో మాటలాడుచున్న దూత. 19వ వచనం. ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న దూతను అడుగగా. ఇక్కడ 2-3 వచనాలు చూచాం. ఇక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. అంతటా నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా. నాతో మాటలాడుచున్న దూత. నాతో మాటలాడుచున్న దూత. ఇలాగున మీరు చదువుతూ ఉన్నట్లయితే 6వ అధ్యాయం 4వ వచనం. నా ఏలినవాడా ఇవి ఏమిటి అని నాతో మాటలాడుచున్న దూత నేను అడుగగా. 8వ వచనములో, అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో చెప్పెను. కనుక దాదాపుగా ప్రియులారా, మొదటి అధ్యాయము నుండి 6వ అధ్యాయము వరకు ఈ దూత కనబడుచూ ఉన్నట్లుగా చూస్తాం. నిజమే, ఈ దూత దర్శనములు వివరించు దూత. మీరు మిగతా వచనాలు కూడా చదవండి. 4వ అధ్యాయములు, 5వ అధ్యాయములు మనము చాలా సంగతులు మనము గమనిస్తాం. సరే, ప్రకటన గ్రంథములో కూడా కొన్ని విషయాలు మనము గమనించవచ్చు. యోహాను కూడా దూత ద్వారాని సూచించబడినట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథములో యోహాను కూడా దూత ద్వారాని సూచించబడినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో మొదటి వచనం, 22వ అధ్యాయములో 8-9 వచనాలు. ఈ దినములలో దర్శనములు గాని దూతలు వివరించుట గాని మనకు అక్కర్లేదు, గాని ఆ రోజు మాత్రం వారు తెలియచేసినట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని చెప్పాడు. అలాగే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 8-9 వచనాలు. యోహానను నేను ఈ సంగతులు
వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. గమనించారా? కనుక ఆ దినాలలో దూతలు తెలియచేసినట్లుగా చూస్తాం. ఏమండి? ఈ దినాలలో దర్శనాలు గాని, దూతలు వచ్చి వివరించిన పరిస్థితులు లేవు. అక్కరలేదు గూడా. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 17-18 వచనం. పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 17-18 వచనములోనున్నట్లు దర్శనము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం పరిపూర్ణంగా బయలుపరచబడిన ఈ దినములలో వాక్యము మీద లక్ష్యముంచుట మేలు, దర్శనాల మీద కాదు. అర్థమైందండి? ఇవాళ చాలా మంది ఈ దర్శనాల మీద తమ మనసు నిలిపేవారుగా ఉన్నారు. దయచేసి నా వచనం తప్పేశారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. దేవునికి మహిమకరమైనటువంటి వారంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి తప్ప దర్శనాల మీద ఆధారపడకూడదు. వాక్యము ద్వారానే. దర్శనము కంటే ప్రవచన వాక్యం ఉన్నది. ఎందుకంటే లేఖనాలు పరిపూర్ణంగా ఈరోజు మనకు ఇవ్వబడ్డాయి. అట్టి వాక్యము మీద మనము లక్ష్యం ఉంచితే మనకు మేలు కదండి. జకర్యా, యోహాను మొదలగు భక్తులకు కలిగిన దర్శనము వ్రాతకు వచ్చి పరిశుద్ధ గ్రంథములు చేర్చబడ్డాయి. ఇప్పుడు గ్రంథములోనున్నవే గాక ఇంకా ఏది కూడా పరిశుద్ధ గ్రంథపు కూర్పులో చేర్చుటకు వీలు ఉందా అండి? వీలు ఉందా? మరి ఇప్పుడు మాకు దర్శనాలు వచ్చాయి, కలలు వచ్చాయి, ఆ సంగతి ఏంటి, దాని భావం ఏంటి చెప్పండి అని మమ్మల్ని అడుగుతారు. ఏం చెప్పాలి మేము? మిమ్మల్ని తృప్తిపరచడం కొరకు అబద్ధం చెప్పమంటారా? అవి వస్తాయి, పోతాయి. కానీ దేని యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు? స్థిరమైన దేవుని వాక్యమునందు లక్ష్యముంచితే మనకు మేలు. ఇప్పుడు మానవులకు వచ్చే దర్శనాలు కొన్ని మంచి వాళ్ళని చెడ్డగా, చెడ్డవాళ్ళని మంచిగా చెప్పేటట్టుగా వస్తున్నాయి. నిజమా కాదా? కాబట్టి ప్రియులారా, అలాంటి వారంగా కాక దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అన్నాడు. కనుక గ్రంథము సంపూర్తి అయిన తర్వాత మళ్ళా సొంత ఆలోచనలు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, కలలో ఇచ్చాడు, చూపించాడు, ఇట్లాంటి కబుర్లు చెప్పకండి. ఒక ఆయన అయితే ఏకంగా పేపర్ వేసేసాడు. నేను పరలోకానికి వెళ్ళొచ్చాను, ప్రభువును చూసి వచ్చాను, దేవదూతలను చూసి వచ్చాను, ప్రభుతో కొన్ని రోజులు ఉండొచ్చాను అని చెప్పేసి. ఆ పరలోకం ఇంత అందంగా ఉంటుంది, ఇక్కడ ఇంతే కాయ కానీ అక్కడ ఎంతో పెద్ద కాయ, ఇలాంటి ఏవో చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందండి? పరలోకానికి వెళ్ళినోడు వస్తాడా? ఏమండి? ఇంకా వినేవాళ్ళు ఎలా వింటున్నారు నాకేం అర్థం కావట్లే. నన్ను ఒక సహోదరి మా సంఘంలో ఒకరోజు అడిగింది. నేను పరలోకం కొరకు వివరిస్తూ ఉంటే ఆమె, ఏమండి ఇంత బాగా చెప్తున్నారు, మీరు చూసి వచ్చారా అండి అంది. క్రొత్తగా వస్తుంది, చూసి వచ్చారా అండి అంది. ఇంక నేను ఒకసారి ఆగిపోయా. చూసి వచ్చానంటే అబద్ధం, చూడలేదని చెప్తే నమ్మదం. ఏం చేయాలా? నేను చూసి వచ్చానంటే నేను చూడకుండా చూసి చెప్పడం అబద్ధం కదా. అయితే లేఖనాల ఆధారంగా నేను చెప్పాను.
ఒక్క నిమిషం నిశ్చేష్టుడిని అయిపోయానండి. ఆమె కొత్తగా వస్తుంది. మాట్లాడకూడదు గానీ సహోదరి సడెన్‌గా మాట్లాడేసేసింది. ఆ వర్ణనంతా వింటా ఉండి, "అయ్యగారు ఇంత అందమైన రాజ్యాన్ని మీరు చూసొచ్చారా? మాకంటే మీరెంతో ధన్యులండి. ఇంకా చెప్పండి" అన్నట్టుగా చెప్పిందనమాట. అని ఈ ప్రశ్న వెంటనే అనేసి, "మీరు చూసొచ్చారా" అని. ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి? అప్పుడు నేనేం చేశానంటే, దేవుని మీద ఆనుకొని ఒక మాట అన్నా. "అమ్మా, చూట్టానికెళ్తే చెప్పడానికి రాను. చూట్టానికి వెళితే చెప్పడానికి రాను కాబట్టే, భూమి మీద ఉండగానే చెప్పమన్నాడు ప్రభు అని చెప్తున్నానమ్మా" అన్నా. "అలాగండి? అంత అందమైన పట్టణమా అండి?" అని చెప్పి ఆమె ప్రభువుని నమ్ముకుంది. ప్రియులారా, ఈ సంగతి నేనెందుకు చెప్తున్నానంటే, ఈనాడు మన జీవితంలో స్థిరమైన వాక్యమునందు లక్ష్యముంచితే అది మనకు మేలు. వ్రాతకు వచ్చినవి సత్యవాక్యములని నమ్మి సాగిపోవటమే మన బాధ్యత. బైబిల్‌లో ఉన్న మర్మములు వివరించుటకు ఇప్పుడు దూతలు అవసరమా అండి? అక్కరలేదు. ఎందుకు అక్కరలేదు అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-13 వచనాలు చదివితే, ఆత్మ వలన సంగతులను బయలుపరచుచూ ఉన్నాడిప్పుడు. ఆత్మ వలన సంగతులను ఆయన బయలుపరచుచున్నాడు. ప్రభువు చెప్పింది కూడా ఇదే గదా! ప్రభువు చెప్పింది కూడా ఇదే. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-15 వచనాలలో పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీకు సంగతులను వివరించి మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. గనుక పరిశుద్ధాత్మయే మర్మములు వివరించువాడు. అర్థమైందండి? ఇప్పుడు మర్మములను వివరించేవాడెవరు? ఆత్మయే. మర్మములను బయలుపరిచేవాడెవరు? పరిశుద్ధాత్మయే. ఇట్టి సత్యాన్ని మీరు గమనించండి. దేవుని సేవకులు కూడా దూతలే ప్రియులారా. దేవుని సేవకులు దూతలు. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 7:27 వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఫిలిప్పీ 2:25. దేవుని ఆత్మ చేత నింపబడి దైవ సత్యాలు తేటగా వివరించు దేవుని సేవకులే దూతలు అనే సత్యాన్ని ఈ దినాలలో మనము గుర్తించాలి. గనుక దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆత్మ నింపుదల కలిగి సత్యము చక్కగా వివరించు దైవ సేవకుల ద్వారా మనము నేర్చుకోవాలి గాని అర్థం పర్థం గాని కలలని దర్శనాలని వాటిని చూశామని ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి మీరు ఇబ్బంది పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ దీని అర్థం ఏంటో చెప్పమని చెప్పి మీరెప్పుడు అడగండి. అర్థమైందా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు కలలు గాని దర్శనాలు గాని లేవండి. ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆ మాటలాడినవన్నీ రికార్డెడ్‌గా ఉన్నాయి. ఆ సంగతులను మనం అనుసరిస్తే చాలు. మనం అబద్ధికులము గాకుండా, అసత్యవంతులము గాకుండా, యథార్థవంతులంగా వాక్యాన్ని అనుసరించే వారముగా, ఆయనకు మహిమకరమైన వారంగా జీవించడం మనకెంతైనా మంచిది. అలాగున జీవితాన్ని కొనసాగిద్దాం. దర్శనములు వివరించు దూత అని మనము 9వ వచనంలో విన్నాం. ఆ తర్వాత ఈ గొంజి చెట్టు అంటే ఏంటి? దాని వివరాలు, వీటి సంగతులు మనము తేటగా తర్వాత పాఠంలో విందాం. తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాడు స్థిరమైనది
మేలు కలిగించే వాక్యమును మాకు తేటగా అందించిన దానిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువా, ఈ గ్రంథముతో ఇంక ఏది మేము కలుపకుండా, తీసివేయకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ధ్యానము చేసి మీకెంతో మహిమ తెచ్చుటకు మమ్మను సిద్ధపరచుమని తోడై ఉంటారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,